నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు, షెడ్యూల్ ఎప్పుడు రావచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడవచ్చు? ఇక ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా తెలంగాణలో ఈసీ బృందం పర్యటన ఓకే కావడంతో నోటిఫికేషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగాలి. అక్టోబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు, ఇలా షెడ్యూల్ ఉండనుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని, ఏప్రిల్ మే నెలలో జరిగే ఛాన్స్ ఉంది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. నిన్నటిదాకా చేరికలు, చీలికలు, చిత్తులు, ఎత్తులు, ఒక పార్టీని చూస్తూ ఇంకో పార్టీ తన బలగాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆపరేషన్ పొంగురెడ్డి తుమ్మలతో కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆ తర్వాత వరుస సభలు, డిక్లరేషన్లతో దూకుడు పెంచింది. నిన్న ఈ మధ్య 6 గ్యారంటీలు ప్రకటించి అభ్యర్థుల వేటలో పడింది. ఇక నిన్నమట్లి వరకు దూకుడుగా కనిపించిన బీజేపీ కర్ణాటక ఎన్నికల తర్వాత సైలెంట్ అయింది. ఆ తర్వాత టీబీజేపీలో చాలా మార్పులే జరిగాయి. అలకలు, బుజ్జగింపులు, అబ్బో 1 కాదు 2 కాదు, చాలానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీన్ కట్ చేస్తే అమిత్ షా ఎంట్రీ ఇచ్చి పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అధ్యక్షుడి మార్పు, అలక వహించిన నేతలకు పార్టీ కీలక పదవులు కట్టబెట్టాయి. అన్ని బాగానే జరిగినా పార్టీకి కావలసిన మైలేజ్ రాలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ విమోచన దినం తర్వాత ఫుల్ యాక్టివ్ అయింది. ప్రతిపక్ష పార్టీలు ఇలా ఉంటే అధికార బీఆర్ఎస్ పార్టీ మరోలా ఉంది. ఆగస్టులో 115 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తోంది. 1-2 చోట్ల అసమ్మతులు రోడ్డెక్కానా వారిని బుజ్జగించి శాంతింపజేసింది. ఆ తర్వాత రైతు రుణమాఫీ, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, వీఆర్ఏ వ్యవస్థ రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఎన్నికలకు సైరన్ మోగించింది. ప్రతిపక్షాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ దేశానికి ఏం చేశాయని విమర్శలతో ఎక్కుపెట్టారు. మోడల్ తెలంగాణ అంటూ ముందుకు పెడుతోంది కారు సర్కార్. ఇలాంటి టైంలోనే ఢిల్లీ నుంచి ఓ వార్త తెలంగాణని ఉలిక్కిపడేలా చేసింది. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని ఈసీ ఆఫీస్ నుంచి లీకులు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జమిలీ ఎన్నికలు, లోక్సభతో పాటే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని పొలిటికల్ సర్కిల్స్ వార్తలు వినిపించాయి. అంతేకాదు, ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికలు స్కెడ్యూల్ ప్రకారం జరగాలంటే అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు. లేదంటే కష్టమే అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ లేదా మే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగొచ్చని చెప్పారు. అయితే ప్రత్యేక పార్లమెంటు సెషన్స్ అయిపోతేనే తెలంగాణ ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోదీ భయపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ చేసిన గంటలోపే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని, పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరుగుతాయని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి కిషన్ రెడ్డి తెరదించారు. సీన్ కట్ చేస్తే ఈ వాదన జరిగి వారం రోజులు గడవకముందే తెలంగాణపై ఈసీ నజర్ పెట్టింది. అక్టోబర్ 3 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటిస్తామని ఈసీ బృందం ప్రకటించింది. ఈ ప్రకటనతో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. అక్టోబర్ 3 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న ఈసీ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించనుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు మరో 3 నెలల్లో కంప్లీట్ కావాలి. అయితే ఈ ఎన్నికలు వాయిదా పడతాయని పలువురు నాయకులు చెబుతున్నారు. కాదు, స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఇంకొందరకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ 6న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఈసీ అంతా సిద్ధం చేసిందని, అందులో భాగంగానే అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో ఈసీ బృందం పర్యటిస్తుందని లీకులు వస్తున్నాయి. దీంతో అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం టీం సమీక్షించనుంది. అక్టోబర్ 3 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో ఈసీ బృందం పర్యటించనుంది. అక్టోబర్ 3న ఎన్నికల నిర్వహణతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన
రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. అదేవిధంగా ఎక్సైజ్, ఆదాయ పన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు బ్యాంకర్లతో సమావేశం కానుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై చర్చించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాల అధికారులతో సమావేశమై భద్రతాపరమైన ఏర్పాట్లపై సమీక్షించనుంది. ఈసీ బృందం రెండో రోజు పర్యటనలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. అక్టోబర్ 5న కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అలాగే ఓటర్ల జాబితా, ఓటర్లకు అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఇక ఓటరు జాబితాను కూడా సిద్ధం చేసింది ఈసీ. శాసనసభ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. రెండో విడత ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 21వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,26,996గా ఉంది. అందులో పురుషులు 1,53,73,066 మంది, మహిళల 1,52,51,797 మంది ఓటర్లున్నారు. 2,133 మంది ఇతరుల పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయి. ముసాయిదాపై ఆ రోజు నుంచి వినతులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ముసాయిదా ప్రకటన తర్వాత అధికారుల వద్ద 191,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కలిపితే ఇప్పటి వరకు మొత్తం 18 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అందులో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య 9 లక్షలకు పైగా ఉంది. జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి 3.5 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ఇక చిరునామా మార్పు, ఓటర్ల బదలాయింపు, సవరణలకు సంబంధించి 5.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వినతులు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 19తో ముగిసింది. వచ్చిన అన్ని దరఖాస్తులను ఈ నెల 28వ తేదీలోపు పరిష్కరించాల్సి ఉంది. ఆ తర్వాత సిద్ధమైన జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో అక్టోబర్ 4వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ ఓటరు జాబితా ప్రకారమే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకవేళ ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పేర్లను అనుబంధ జాబితాలో ప్రకటిస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగవంతంగా ముందుకు సాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పనులను తొందరగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తుంది. దీంతో తెలంగాణ ఎన్నికలు గతంలో ఎప్పుడు జరిగాయి, ఈసారి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగవంతంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పనులను తొందరగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2018లో మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో కలిపి తెలంగాణకు ఎన్నికలు నిర్వహించారు. అయితే మిగతా రాష్ట్రాల కంటే ముందే 2018 డిసెంబర్ 17న మిజోరాం అసెంబ్లీ తొలిసారిగా సమావేశమైంది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం మిజోరాం అసెంబ్లీ తొలిసారిగా సమావేశమైన తేదీని ప్రామాణికంగా తీసుకుంటే వచ్చే డిసెంబర్ 17 నాటికి అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. అసెంబ్లీ గడువు పూర్తయ్యేందుకు కనీసం 60 రోజుల ముందు ఈసీ ఎన్నికల స్కెడ్యూల్ను విడుదల చేస్తుంది. ఈ లెక్కన మిజోరాం అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ అక్టోబర్ 17 కంటే ముందే వెలువడే అవకాశం ఉంది. 2018లో లాగే ఈసారి కూడా మిగతా 4 రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే తొలిసారిగా కొలువుదీరిన మిజోరాం అసెంబ్లీ తేదీని ప్రామాణికంగా తీసుకుని ఈసీ మిగతా రాష్ట్రాలకు కూడా ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన తెలంగాణలో అక్టోబర్ 17 కంటే ముందే ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావచ్చని అంటున్నారు. ఇలాంటి టైంలో పార్టీలకు మహిళా రిజర్వేషన్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది.
ఓవైపు ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది. ఇటు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే పరిస్థితి ఏంటి అని నేతలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సిడబ్ల్యూసీ మీటింగ్ హడావిడి ముగిసిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్. బుధ, గురువారాల్లో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయనుంది. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలేని నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇందులో భాగంగా మొత్తం 119 స్థానాల్లో తొలుత దాదాపు 30 స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేయనుంది. ఫిక్స్ చేసిన అనంతరం అభ్యర్థుల జాబితాను సీఈసీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. రేపటి సమావేశంలో మిగతా నియోజకవర్గాల అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయనుంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు మొన్నటి వరకు దరఖాస్తులు స్వీకరించిన టీ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం వడపోత చేస్తున్న బీజేపీ పెద్దలు త్వరలోనే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సో మొత్తంగా వచ్చే నెలలో తెలంగాణలో ఈసీ పర్యటన నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. అక్టోబర్ 6న ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి మరి. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.